కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తానని కేసీఆర్ కు రాజీనామా చేసే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. డేట్ టైం ఫిక్స్ చేస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ కు ఆయన సవాల్ చేశారు. రైతుల వద్దకు పోయి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పే దమ్ముందా అని నిలదీశారు. రైతులంతా కేసీఆర్ ను ఉరికించి కొడతారని హెచ్చరించారు. దేశ జీడీపీ గురించి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగామన్నారు. హామీల అమలు విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. నిరూపిస్తాను రాజాస్తాను అప్పుడు వేయలేవు. ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను. నువ్వు మాట్లాడిన అన్ని కూడా అబద్ధాలే. చలో నిరూపించడానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? మళ్ళీ ఎవడడిగా మళ్ళీ ఎవడు ఇప్పుడు అయ్యాలి అసెంబ్లీ మళ్ళీ వాళ్ళ సంవత్సరంగా ఎవడడిగా రాజధాని సిద్ధంగా నువ్వు ప్రమాణం చేయి. మేము సిద్ధం. నువ్వు మాట్లాడిన అన్ని కూడా అబద్ధాలే. నిరూపించడానికి మేము పక్కా సిద్ధం. ఆధారాలతో సహా నీరక ఫేక్ మాటలు, ఫాల్తు మాటలు, బట్టబాజీ మాటలు ఇవి మాట్లాడాం. మేము ప్రజల దృష్టి మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు మాకు లేదు. మేము రెడీ చెప్పడానికి పూర్తిగా ఊరించడానికి సిద్ధం. ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం. నువ్వు ఎప్పుడో డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వే డిసైడ్ అయ్యి నువ్వు చాలా బిజీ పర్సన్ కదా. నువ్వు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వు పక్క తెలంగాణ శని పోతుంది. మేము తెలంగాణ ప్రజలను తెలంగాణ కాపాడుకోసం, తెలంగాణ సమాజాన్ని కాపాడుకోసము మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధము. వీడ విజయవంత శని పోతే తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఆగా వయసు సిద్ధం చెప్పు. నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా? లేకుంటే నీ నోరు రాదు తాటి మాట అంట. మేము నీ నోరైతే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక పూర్తే నువ్వు